హ్యాచరీ తల్లి గుడ్డులో నుంచి కానీ హ్యాచరీలో ఉండేటువంటి నీటి పరిస్థితుల్లో నుంచి కానీ మన చెరువులోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే పక్క చెరువులో నుంచి నీళ్లు తోడుతూ ఉంటాం, లేదా కాలువల్లో నుంచి చిన్న కాలువల్లో నుంచి నీళ్లు తోడుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితుల్లో కూడా విబ్రియో మన చెరువులోనికి రావడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు విబ్రియో అనేటువంటిది ఆ రొయ్యకి ఏ రకమైనటువంటి తీవ్రత వ్యాధి కలుగజేస్తుంది అనేటువంటి కనుక చూస్తే, రొయ్యలో ఉండేటువంటి ప్రతి భాగము, కాలు కానీ, దాని యొక్క గొల్లలు కానీ, మేసాలు కానీ, తోక కానీ అన్నీ కూడా దీంట్లో రొయ్యలో ప్రోటీన్స్, తర్వాత కైటిన్ అనేటువంటి పదార్థం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ విబ్రియో అనేటువంటిది ఏం చేస్తుంది అంటే రొయ్య అనేటువంటి ప్రతి భాగాన్ని ఆహారంగా వాడుకుంటది. అందుకని మీకు చెరువు అడుగు భాగంలో గొల్లలు 1,00,000-2 లక్షల రొయ్యలు ఉన్నా కానీ గొల్లలు అనేటువంటివి మనకు కనిపించకపోవడం ఏంటంటే ఈ గొల్లలు కూడా విబ్రియో అనేటువంటిది తినేస్తుంది అనమాట. అంటే కైటినోలైటిక్ అనేటువంటి ఒక ఎంజైమ్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. అలాగే కండలో ఉన్నటువంటి ప్రోటీన్స్ కూడా తినేస్తుంది అనమాట. అంటే విబ్రియోకి మంచి ఆహారం ఏదయ్యాలని కనుక ఆలోచిస్తే రొయ్య అనేటువంటిది ఒక మంచి ఆహారం. సో తర్వాత ఏంటంటే ఇది చెరువు ప్రతి ఉప్పు నీటి చెరువులో ఖచ్చితంగా విబ్రియో అనేటువంటిది ఉంటుంది. ఇది బ్రతుకుతూనే ఉంటుంది. అది గ్రీన్ కాలనీస్ కానీ, ఎల్లో కాలనీస్ కానీ. రొయ్య ఎప్పుడైతే నీరసపడిపోతుందో, అంటే స్ట్రెస్లో గురవుతుందో, ఈ స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే నీటి యొక్క లక్షణాలు, పారామీటర్స్ అనేటువంటివి మారిపోయినప్పుడు రొయ్య ఒత్తిడికి గురవుతుంది, నీరసపడిపోతుంది. ఆ టైంలో ఇది మామూలుగా ఉన్నటువంటిది ఏమవుతుంది అంటే ఈ విబ్రియో అనేటువంటిది రొయ్యలోకి వెళ్ళి రొయ్యకి వ్యాధికరంగా మారిపోతుంది అనమాట. ముందేమో స్నేహంగా ఇక్కడ ఏం చేస్తారంటే స్నేహంగానే ఉంటుంది, కలిసి ఉంటుంది, రొయ్యతో పాటు నీటిలో ఉంటుంది. రొయ్యి ఎప్పుడైతే నీరసపడిపోయిందో ఆ టైంలో రొయ్యలోకి ఇది ఎంటర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. తర్వాత చెరువు యొక్క నీటి యొక్క ప్రమాణాలు కూడా పాడవడం అనేటువంటిది, వాటర్ పాడవడం అనేటువంటిది, చెరువు నీటిలో విబ్రియో లోడ్స్ అనేటువంటివి పెరిగిపోవడం వల్ల కూడా ఈ విబ్రియో వ్యాధి అనేటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో మనకి రొయ్యి, అలాగే చెరువు అడుగు భాగము, అలాగే విబ్రియో అనేటువంటిది కూడా, ఇవన్నీ కూడా మూల కారణాలు అన్నమాట. ఇప్పుడు విబ్రియో వచ్చినటువంటి దాంట్లో ఏ లక్షణాలు ఉంటాయనేటువంటి చెప్తాను మీకు. ఇందాక వైట్ గట్ట గురించి చెప్పాను. వైట్ గట్ట కూడా విబ్రియో కారణమే. నెక్స్ట్ ఈ విబ్రియో వచ్చినటువంటి రొయ్యల్లో కనుక మనం చూస్తే ఈ తోక యొక్క చివరి భాగంలో, టెయిల్ యొక్క టిప్స్ లో ఈ చివరి భాగాలన్నీ కూడా ఎరుపుగా తయారైపోతాయి అన్నమాట. చూసారు, ఇవన్నీ రెడ్గా మారిపోయి. తర్వాత కాళ్ళు, 2 రకాల కాళ్ళు ఉంటాయి. ఇదేటువంటి కాళ్ళు అన్నమాట. ఇవి మేత మేసేటువంటి కాళ్ళు, ఆహారం తినేటువంటి. ఈ మేత మేసేటువంటి కాళ్ళు, ఈదేటువంటి కాళ్ళు. దీంతో పాటు మనం మేసా అంటా ఉంటాం, యాంటీన్ అంటా ఉంటాం. ఇవి కూడా ముక్కలు కట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇవి రొయ్యలో కనిపించేటువంటి మనకి లక్షణాలు. దీంతో పాటు విబ్రియో వచ్చినటువంటి దాంట్లో ఈ చెరువుల రొయ్య యొక్క తల భాగంలో గిల్స్ అనేటువంటి ఉంటాయి. ఆ తల భాగంలో ఉన్నటువంటి గొల్లలు కనుక మనం జాగ్రత్త తీస్తే ఇది బ్రౌన్ కలర్ లో మారిపోతూ ఉంటాయి. బ్లాక్ గిల్స్ అంటాం కదా, ఆ బ్లాక్ గిల్ కాకుండా గిల్స్ అనేటువంటివి గోధుమ రంగులో మారిపోతూ ఉంటాయి. బ్రౌన్ గిల్స్ అంటారు. ఈ బ్రౌన్ గిల్స్ వస్తూ ఉంటాయి. రొయ్య మీద నల్లటి మచ్చలు కనపడుతూ ఉంటాయి. రొయ్య యొక్క హెపాటో ప్యాంక్రీస్ అనేటువంటిది పూర్తిగా ఎరుపు రంగులోకి మారడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ అంటే మీరు మా ఆరోగ్యంగా ఉన్నటువంటి రొయ్య చూడండి. ఇది హెపాటో ప్యాంక్రీస్ మామూలుగా నలుపు రంగులో మామూలుగా ఉంది. ఇది చూడండి కొంచెం ఎరుపు రంగులోకి మారిపోయింది. అంటే హెపాటో ప్యాంక్రీస్ అనేటువంటిది ఎరుపు రంగులోకి మారిపోతూ ఉంటుంది అన్నమాట. దీంతో పాటు రొయ్యకి వైట్ మజిల్స్ అంటారు, తెల్లకండ వ్యాధి అనేటువంటిది. ఇది కూడా విబ్రియో వల్లే వస్తుంది. అంటే రొయ్యల్లో చూడండి ఈ కండలకి కూడా తెల్లగా మనకు మారిపోతాయి. దీనివల్ల మనకు కనిపించేటువంటి లక్షణాలు ఏంటంటే ఫీడింగ్ అనేటువంటిది తగ్గించేస్తుంది, రొయ్య నీరసపడిపోతూ ఉంటుంది, పై భాగంకి వచ్చి ఎదగడం అనేటువంటిది, ఒడ్డుకు వచ్చి పడిపోవడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చాలా రకాలైనటువంటి విబ్రియో లక్షణాలు రొయ్యల్లో మనకు విబ్రియో లక్షణాలు చూసాము. దీంట్లో మనము చేయవలసినటువంటి పని ఏంటంటే మన చెరువు యొక్క నీటిలో ఉన్నటువంటి
రసాయనిక లక్షణాలు పారామీటర్స్ అంటారు అవన్నీ ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే అవి విబ్రియోని ఎక్కువ సంఖ్య పెంచడానికి, విబ్రియో లోడ్స్ పెంచడానికి అవకాశాలు ఉంటాయి. వాటర్ యొక్క క్వాలిటీ అనేటువంటిది ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి. అలాగే సీడ్ క్వాలిటీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి 7 రోజులకు ఒకసారి వాటర్ని విబ్రియో టెస్ట్ చేయించుకోవాలి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. సీడ్ వేసిన స్టాకింగ్ వేసిన తర్వాత ఎన్ని రోజులకి టెస్ట్ చేయించుకున్నారంటే రైతులు ఏం చేస్తారంటే మా చెరువు బాగానే ఉన్నదండి, మేము ఇంకా టెస్టింగ్ చేయించలేదు అంటూ ఉంటారు. ఇది నెల రోజులు వచ్చినా కూడా టెస్టింగ్ చేయించదు అనమాట. అంటే మన యొక్క నిర్లక్ష్యం కూడా ఏంటంటే రొయ్యకి మన నిర్లక్ష్యం అనేటువంటిది మనల్ని ఆర్థిక నష్టాల బారిన పడేటువంటిదిగా మనకు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు 90 రోజులు కనుక రొయ్యని పెంచారంటే ఈ 35 నుంచి 40 కౌంట్ వస్తుంది. దీంట్లో అంటే 3 నెలల్లో నెలకొచ్చి 4 సార్లు మీరు టెస్ట్ చేస్తారు. అంటే 4 3 12 సార్లు 40 కౌంట్ రావడానికి 90 రోజుల్లో అంటే 3 నెలల్లో మీరు ల్యాబ్ ఖర్చు పెట్టేటువంటి ఖర్చు ఎంత అంటే 2400. విబ్రియోతో పాటు మహా తీసుకుంటే మీకు వాటర్ టెస్టింగ్తో పాటు 2400 తీసుకుంటూ ఉంటారు. ఈ వాటర్ టెస్టింగ్ కూడా మనం చేయించాం. ఎందుకంటే మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. మనకు తెలిసింది ఏంటంటే చెరువు యొక్క నీరు రంగు తెలుస్తుంది, వాసన తెలుస్తుంది, నోట్లో వేసుకుంటే ఉప్పుకున్నదో చప్పకున్నదో తెలుస్తుంది, లేదా వాటర్ చిక్కబడ్డాదో లేదో తెలుస్తుంది. ఈ 4 లక్షణాలు కూడా శాస్త్రీయంగా తయారు చేయబడినటువంటి రొయ్యకి ఏమాత్రం ఉపయోగపడవు. ఇంకా దీంతో పాటు వాటర్ పారామీటర్స్ మనకి అది టెంపరేచర్ కానీ, pH కానీ, ఆక్సిజన్ కానీ, కాల్షియము, మెగ్నీషియము, పొటాషియము, సోడియము, అమోనియా, నైట్రేట్లు, ఆల్కలిటీ, కార్బోనేట్స్ ఎంత ఉన్నాయి, బైకార్బోనేట్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా దగ్గర 15 రకాలైనటువంటి టెస్టులన్నీ కూడా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మనం చేసుకోవాలి. దీంట్లో మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాము. ఈ 2400ని మనం జాగ్రత్తగా జేబులో దాచుకున్నామంటే రొయ్యకి ప్రాణానికి ముప్పు వచ్చేటువంటి సమస్యలు, మనము నష్టాలు బారిన పడేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకని ఎప్పటికప్పుడు మనము వాటర్ టెస్టింగ్ చేయించుకుంటూ ఉండాలి. pH అనేటువంటిది ఖచ్చితంగా జాగ్రత్తగా మనము మేనేజ్ చేస్తూ ఉండాలి. చెరువులో బ్లూ గ్రీన్ ఆల్గే అనేటువంటిది, మైక్రోసిస్టిస్ అనేటువంటిది లేకోకుండా కూడా ఎప్పటికప్పుడు ఈ జాగ్రత్త, అంటే మన చేతిలో ఉన్నటువంటి పనులు కనుక మనం చేయగలిగితే కొంతవరకు క్రాప్ను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నష్టాలు బారిన పడిపోకుండా దానికన్నా సరిపడవచ్చు, కానీ లేదంటే కొంచెం లాభాల బారిన వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. సో దీనికి మనకి ముందుగానే చెప్పాను, ఇవన్నీ కూడా చెరువులో ఉన్నటువంటి పాండు, అలాగే వాటర్ ఎప్పటికప్పుడు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే రొయ్య యొక్క ఆరోగ్యంతో పాటు మనకి గట్ ప్రొబయోటిక్స్ అనేటువంటివి పెట్టుకుంటూ ఉండాలి. వీటితో పాటు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే విబ్రియో వచ్చిందంటే, విబ్రియో అంటే మన ల్యాబ్ చేసి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అంటే ఇవి గ్రీన్ కాలనీస్ అని, ఇవి ఎల్లో కాలనీస్ అంటారు అన్నమాట. ఇవి కొంచెం పెద్దగా మీకు చూపించడం జరిగింది. ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే అది గ్రీన్ కాలనీస్ ఎన్ని ఉండాలనేటువంటిది ఒక సమస్య, గ్రీన్ కాలనీస్ లేకపోతే ఎల్లో కాలనీస్ అన్నా ఉండాలి కదనేటువంటిది ఇంకొక సమస్య. ఇది ఏంటంటే అవగాహన లోపం, ల్యాబ్ వాళ్ళు చేసేటువంటి కొంచెం అవగాహన లోపం అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రెండు రకాలైనటువంటివి ఏది కూడా మన చెరువులో ఉండకుండా ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఉన్నా తక్కువ లోడ్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి. తక్కువ లోడ్స్ అనేటువంటివి వచ్చిన సమస్య ఏంటంటే 10 సెకండ్లో ఒక కణము దీని కాలనీ అంటారు అనమాట. ఈ కాలనీ అనేటువంటి దాంట్లో కొన్ని వేల కణాలు ఉంటాయి అన్నమాట. ఇది ఒక్కటి ఇటువంటిది ఇంకొకటి అవ్వడానికి 10 సెకండ్లు పడుతుంది అనమాట. ఇలాగా 5 గంటల్లో 25,000 మిలియన్ కణాలు తయారైపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈరోజు టెస్ట్ చేయించుకున్నాం, 1 2 కాలనీస్ ఉన్నాయి, పెద్ద పర్వాలేదు అనుకుంటాం. 24 గంటలకు వచ్చేసరికి దీని సంఖ్య మనకు పెరిగిపోతే రొయ్యకి ప్రాణాన్ని ముప్పు కలుగుతుంది. అంటే నీటిలో ఉన్నంతసేపు రొయ్యకి బాగానే ఉంటుంది, కానీ రొయ్య యొక్క శరీరంలో కూడా ఈ విబ్రియో అనేటువంటిది ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తర్వాత నేను చూపించినటువంటి లక్షణాలన్నీ కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. రొయ్యలు చనిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది వెంటనే విబ్రియో వచ్చినాక మనం చేసేటువంటి పని ఏంటంటే వెంటనే శానిటైజర్స్ ఇచ్చేస్తూ ఉంటాం అన్నమాట. శానిటైజర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే చెరువులో ఉండేటువంటి ప్లాంక్టాన్ అనేటువంటిది డెడ్ అయిపోతుంది. అంటే ప్లాంక్టాన్ అనేటువంటిది మనకి రొయ్యకి, రైతుకి, అలాగే చెరువుకి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట.
అంటే 3 రకాలుగా ఉపయోగపడేటువంటి దాన్ని శానిటైజర్ అనేటువంటి మందు మనం ఇవ్వడం వల్ల అప్పుడు అందరికి శానిటైజర్ అనేటువంటిది తెలియనటువంటి రైతులు కూడా ఎవరు ఉండరు. అందరూ శానిటైజర్స్ వాడే ఉన్నాం. ఇది కోవిడ్ వచ్చిన తర్వాత పూర్తిగా చేతి మీద ఉన్నటువంటి ఏ ప్రాణి అయినా ఏకకణ జీవులు చచ్చిపోతాయి. ఈ శానిటైజర్స్ మనం చెరువులో కొట్టిన తర్వాత చెరువులో ఉపయోగపడేటువంటి ఏకకణ జీవులు అవి ప్రొబయోటిక్స్ ప్రొబయోటిక్స్ అనొచ్చు, వాటిని ప్లాంక్టాన్స్ అంటారు. ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే చనిపోతూ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు విబ్రియో కూడా చనిపోతూ ఉన్నది, బాగానే ఉంటుంది. కానీ మన చెరువులో ఎప్పుడైతే ఈ ప్లాంక్టాన్ గడ్డ అయిందో ఇంకొక సమస్య, వైట్ గడ్డ సమస్య అనేటువంటిది మనకు ఎదురవుతూ ఉంటుంది. అందుకని ప్లాంక్టాన్ డెడ్ అవ్వకుండా విబ్రియోను మాత్రమే కిల్ చేసేటువంటి ఒక ప్రొబయోటిక్ మా కంపెనీలో ఉన్నది. అదేంటంటే పయోనీర్ అనేటువంటిది అనమాట. ఈ పయోనీర్ ఏం చేస్తుంది అంటే విబ్రియోను మాత్రమే కిల్ చేస్తుంది. అంటే మీకు డౌట్ కనుక వస్తే ఇక్కడ మన సుధీర్ షాప్లో మీకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మీ ట్యాంక్ టెస్ట్ చేయించుకోండి ముందు ఎన్ని విబ్రియో కాలనీస్ ఉన్నాయో. ఇది ఒక 1/2 కేజీకి 2 కేజీల బెల్లంలో సాయంత్రం నానబెట్టి, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి రేపు తర్వాత రోజు 1 గంట లోపల కాస్త ఎండలో మీరు కనుక కొట్టి ఒక 3 రోజుల తర్వాత మరలా మీరు టెస్ట్ చేయించుకుంటే ఇది ఒక అద్భుతంగా పనిచేస్తుంది. ఇట్లాగే మీకు మార్కెట్లో దీంతో పాటు చాలా రకాలు ఉన్నాయి. దీంతో ఉన్నటువంటి విశేషం ఏంటంటే మనకి మిగతా వాటిలో 5 నుంచి 15 బిలియన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడికి వచ్చే దీంట్లో 25,000 బిలియన్స్ ఉంటాయన్నమాట. 5,000 బిలియన్స్ లేదా 10-15 బిలియన్స్ 1,000 బిలియన్స్ ఉంటాయి. ఈ పయోనీర్కి వచ్చేటికి ఏంటంటే 25,000 బిలియన్స్ ఉంటుంది అన్నమాట. అంటే ఎక్కువ నెంబర్లో విబ్రియోని చంపేటువంటి ప్రొబయోటిక్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. ఒకవేళ తక్కువ నెంబర్ ఉన్నది అనుకోండి, ఒక ప్రక్కన చనిపోతాడు, మళ్ళీ ఇంకొక ప్రక్కన పెరగడానికి. అందుకని వ్యాధి తీవ్రత అనేటువంటిది ఎక్కువ స్థాయిలో అటాక్ చేయడానికి, చంపడానికి, అలాగే వ్యాధి తీవ్రతని తక్కువ కాలంలో తగ్గించడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్. ఇది ప్రొబయోటిక్. ఇది పట్టడం వల్ల ఏంటంటే చెరువులో ఉండేటువంటి ప్లాంక్టాన్ క్రాష్ కాకోకుండా మామూలుగానే ఉంటుంది. దానివల్ల మనకి అమ్మోనియా నైట్రేట్లు పెరగడం కానీ లేదని అంటే వైట్ గట్ట వచ్చేటువంటి సమస్య మనకు రాకుండా ఉంటుంది. ఒకవేళ రొయ్యలో కనుక విబ్రియో అనేటువంటిది వచ్చినప్పుడు మనం ల్యాబ్లో తీసుకెళ్ళి టెస్ట్ చేయించుకుంటే రొయ్యలో కూడా విబ్రియో ఉన్నటువంటి కనుక కనిపిస్తే ఇది ఒక 5 గ్రాములు ఒక 5 నుంచి 6 రోజులు కనుక పెట్టుకుంటే రొయ్యలో కూడా విబ్రియో సమస్య అనేటువంటిది మనకు తగ్గిపోతుంది. అందుకని ప్రొబయోటిక్స్ వాడేటప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే 10 నుంచి 15 రోజులకు ఒక్కసారి ప్రొబయోటిక్ వాడండి. ఏ ప్రొబయోటిక్ వాడినా అది బోటాలకు సంబంధించిందా, వాటర్కి సంబంధించిందా, గట్టకు సంబంధించిందా, మేతకు సంబంధించిందా, ఇట్లాంటి విబ్రియోకి సంబంధించిందా అనేటువంటి దాన్ని చూసుకుని మనము ప్రతి వారము ఈ ప్రొబయోటిక్స్ వాడుకోకుండా అవసరమైనప్పుడు మాత్రమే ప్రొబయోటిక్ వాడుకుంటూ పాండ్ను కనుక మనం జాగ్రత్తగా రొయ్య యొక్క ఆరోగ్యాన్ని, నీటి యొక్క నాణ్యతను కనుక ఎప్పటికప్పుడు మనం చూసుకుంటా ఉంటే నష్టాల బారిన పడుకోకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ 1800-123-993333కి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు.